హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఎంతో సింపుల్ అయిన చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. చూడండి. అయితే ఇప్పుడు చికెన్ వేద్దాం. సింపుల్ ఫ్రై ఫ్రెండ్స్, ఏం లేదు. వేసి ఫ్రై చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి మరి తింటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చూడండి, మీరు కూడా ఫ్రై చేయండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఏం లేదు ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం అంటే కొంచెం ఫ్రై కదా, ఉప్పు ఎక్కువ మట్టది. ఇలాగ ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే పిల్లలకు మా ఇంట్లో అందరికి ఇష్టమే. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇలా చికెన్ కలర్ అంతా మారాలి. ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ తగినంత ఫ్రెండ్స్, మీ అందరం బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు కలిపేద్దాం ఫ్రెండ్స్. అల్లం బాగా కలిసాక మంచిగా ఒక 2 నిమిషాలు అల్లం వాసన పోయాక మంచిగా వేగిన తర్వాత చికెన్ అంతా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక దించుతామనే ముందు 5 నిమిషాల ముందు కారపొడి వేసుకోవాలి. ఎందుకంటే కారపొడి ముందు వేసినాం అనుకో అడగంటుంది. ఇలా చూడండి, అల్లం మంచిగా వేసింది కదా. అల్లం పసుపు ఇలాగే ఉడకనివ్వాలి. చూడండి ఇలా 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 బాగా వేగాక ఇప్పుడు కారపొడి వేసుకోవాలి. ఎవరికైనా సరే ఫ్రెండ్స్, ఇట్లా నోరు రుచి లేదు, అంత తినాలనిపించడం లేదు అనుకుంటారు చూసినామా, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోరనుకో తినడంలో కూడా మంచిగా తినాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంటుంది ఫ్రై. ఇప్పుడు గ్యాస్ అనేది చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. కారపొడి వేసాం కదా, మాడిపోతుంది. ఇలా మాడకుండా ఉండడానికి గ్యాస్ అనేది చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఉడుకుతుంది చూద్దామండి ఫ్రెండ్. ఇక మంచిగా కారపొడి అన్నీ బాగా పట్టాయి కదా, బాగా పట్టాయి ఫ్రెండ్స్. చికెన్ అయితే అయినట్టే, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మసాలాలు కూడా ఏం లేవు ఫ్రెండ్స్, ఇంట్లోనే. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. తగినంత మసాలా వేసేసి కలుపుకొని దించుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇలా చూడండి ఎంత బాగుందో. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం ఫ్రెండ్స్. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా అందరు ఇష్టపడతారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఫ్రై. ఒక నిమిషం మసాలా వేసాను కదా. చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. గ్యాస్ ఆఫ్ చేశాను. ఇలా చూడండి, చికెన్ కూడా చినిగదు, ఏ ముక్క కమ్ముకుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. రైస్లో అయితే చాలా బాగుంటుంది. చపాతీ మీదకైనా రైస్ మీదకైనా చాలా బాగుంటుంది. నేను ఇంత కష్టపడి చికెన్ ఫ్రై చేశాను కదా ఫ్రెండ్స్. నా కోసం ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.